హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటి అంటే మండే అండ్ ట్యూస్డే వ్లాగ్ అండి. ఇది మండే రోజు మార్నింగ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ కోసం అయితే పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక పక్కన అయితే టీ పెట్టేసుకున్నాను. ఇంత మార్నింగే టీ ఎందుకు పెట్టుకున్నాను అంటే ముందు రోజు మా పేరెంట్స్ వచ్చారు. మా అమ్మ నాన్న ఇంకా పిన్ని అత్తయ్య వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, ఒక గృహప్రవేశం. ఆ గృహప్రవేశం కోసమని ముందు రోజు వచ్చారు. సో నాన్న ఉన్నారు కాబట్టి తనకి పొద్దున్నే టీ తాగే అలవాటు. అందుకే నేనైతే ఇక్కడ పొద్దున్నే అయితే టీ పెట్టేసుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అనుకోండి, నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. నచ్చింది అంటే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి, చిన్న లైక్. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఒక చిన్న కమెంట్ అయితే చేయండి, డెఫినెట్గా అదైతే నాకు బూస్టప్ లాగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడైతే నేను చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ చట్నీ అయితే తాలింపు వేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇడ్లీ వేసుకుందామని చెప్పేసి చట్నీ రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే గృహప్రవేశం అండి. మండే రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే గృహప్రవేశము మా కజిన్ సిస్టర్ది, పెద్దమ్మ కూతురుది. సో మార్నింగ్ గృహప్రవేశము, దాని తర్వాతే వాస్తు పూజ అండ్ వ్రతము. సో మండే రోజు ఏదైతే ఉందో కొంచెం సింపుల్గా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ట్యూస్డే రోజు హనుమాన్ చాలీసా పెట్టేసుకొని కొంచెం ఆ రోజు ఫంక్షన్ చేసుకుంటున్నారు. సో మేము మండే రోజు మార్నింగ్ కూడా వెళ్దామని చెప్పేసి తొందరగా అయితే పని చేసుకుంటున్నాము. ఇక్కడ మా పిన్ అయితే ఇంకా స్నానం చేసేసి అయితే తన పూజ కూడా ఫినిష్ చేసుకుంది. ఇక్కడ మొత్తం కంప్లీట్ రెడీ అయిన తర్వాత ఒక చిన్న పిక్ దిగుదామని చెప్పేసి, సో మిడిల్లో ఉన్న ఆవిడ మా మదరు, పక్కనైతే మా పిన్ని అమ్మ వాళ్ళ చెల్లి, ఇంకొక పక్కనేమో అత్తయ్య మేనమామ వాళ్ళ వైఫ్. సో అందరం అయితే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. మా హస్బెండ్ కొంచెం వర్క్ ఉంది, తను రానన్నారు. సో మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళేలోపు వ్రతం కూడా ఫినిష్ అయిపోయిందండి. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ముహూర్తము. అది అయిపోయిన వెంటనే వాస్తు పూజ, వెంటనే వ్రతం కూడా. మేమైతే కొంచెం లేట్గానే వెళ్ళాము. వెళ్ళేసరికి వ్రతం అయితే ఫినిష్ అయింది. తినే మా సిస్టర్ చెల్లెలు అవుతుంది నాకు. సో తనకైతే ఇంకా మంచిగా కంగ్రాట్స్ చెప్పేసుకొని జస్ట్ ఒక చిన్న పిక్ అయితే దిగుతున్నాము. వాళ్ళ ఇల్లు అయితే కొంచెం లైట్గా చూపిస్తున్నానండి. ఇది 3 బెడ్రూము. సో ఇది ఏదైతే ఉందో ఇది లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియాలో అది టీవీ యూనిట్. బాగుంది కదా. మరి ఏమంటారు, చాలా బ్రైట్ కలర్స్కి ఎక్కువ థీమ్స్ లాగా అట్లా వెళ్ళలేదండి. మంచిగా చాలా నార్మల్ లైట్ కలర్తో ప్రజెంట్గా అనిపించేలాగైతే వుడ్ వర్క్ చేయించుకుంది. సో సీలింగ్ కూడా చూడండి మరీ హెవీగా ఏం లేదు, జస్ట్ ఒక షాండ్లియర్ పెట్టేసుకుంది. మంచిగా గ్రాండ్ లుక్ వచ్చేలాగా. సో దీనికి సపరేట్ చేస్తూ మధ్యలో అయితే ఒక పార్టీషన్ ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడే హోమం చేసుకున్నారు మార్నింగు. దీనికి అటాచ్డే బాల్కనీ ఉంది. సో ఇది 3 బెడ్రూమ్ అండి. సో 2 సైడ్స్ బాల్కనీస్ వచ్చాయి. ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ ఓపెన్ కిచెన్ ఉంది. సో ఓపెన్ కిచెన్లో కూడా ఇట్లా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా పెట్టేసుకున్నారు. అండ్ కిచెన్కి అటాచ్డే పూజా రూమ్ లాగా వచ్చింది. పూజా రూమ్ చూడండి ఎంత బాగుందో. వెంకటేశ్వర స్వామి ఆ ఫ్రేమ్ అయితే ఉందో చాలా బాగుంది. చూడంగానే మంచి పాజిటివ్ లుక్ వచ్చింది. సో డైనింగ్ ఏరియాలోనే అటాచ్డ్గా అయితే క్రాకరీ యూనిట్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇట్లా ఆ సైడ్ కూడా కంప్లీట్గా 3 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. 3 బెడ్రూమ్స్ కూడా లైన్గా ఉన్నాయి. ఇది వచ్చేసి గెస్ట్ రూము. సింపుల్గా వైట్ అండ్ యాష్ కలర్ థీమ్కి వెళ్ళారు. చెప్పాను కదండి, ఆడ్ కలర్స్ లాగా చాలా అట్లా ఏంటి హడావిడి లేకుండా సింపుల్ కలర్స్కి అయితే వెళ్ళారు. అండ్ చాలా బాగుంది లుక్ కూడా. చూడండి నాకు ఎక్కువ నచ్చింది. విండోస్ కూడా ఏదో చిన్న థీమ్ లాగా అయితే షీట్ లాగా వేయించుకున్నారు. విండోస్ కూడా నార్మల్ ప్లెయిన్గా వదిలేయకుండా సింపుల్ యాష్ కలర్ అండ్ వైట్ కలరు. అది గెస్ట్ బెడ్రూము. ఇది వచ్చేసి కిడ్స్ రూమ్ కూడా సింపుల్గా చేయించుకున్నారు. థీమ్ బేస్డ్ వెళ్ళకుండా
తనకొచ్చేసి ఒక పాప, బాబు అరౌండ్ 10 ఇయర్స్ అట్లా. సో కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అనేసి అయితే ఇట్లా థీమ్ బేస్డ్ లాగా కిడ్స్ రూమ్ లాగా ఉంటుంది కదా, బార్బీ డాల్స్ లాగా అట్లా లేకుండా నార్మల్ బెడ్రూమ్ లాగా అయితే చేయించుకున్నారు. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఈ రూమ్కి అటాచ్డ్ ఇంకొక బాల్కనీ వచ్చింది. బాల్కనీ కూడా సైజ్ అయితే బాగుందండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. 3rd ఫ్లోర్, యాక్చువల్గా ఇది వచ్చేసి 3rd ఫ్లోరు. చాలా బాగుంది. ఇలా ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు పిల్లలకి సపరేట్గా అయితే వీడే వాళ్ళ అబ్బాయి, ఇద్దరు పిల్లలకి సపరేట్గా అయితే స్టడీ టేబుల్ చేయించుకున్నారు. ఇది వచ్చేసి మెయిన్ మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక టీవీ యూనిట్ పెట్టుకున్నారు. తను మా సిస్టర్ వచ్చేసి ఐటీ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమే. అందుకని చెప్పేసి 3 రూమ్స్లో కూడా గెస్ట్ రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ రెండిట్లో కూడా తన వర్క్ స్పేస్ కోసం అయితే ఆఫీస్ టేబుల్ లాగా అయితే చేయించుకుంది. సో ఇక్కడ కూడా ఆఫీస్ టేబుల్ అట్లా ఉంది. సో చూడండి, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. 3rd ఫ్లోర్ కాబట్టి మంచిగా గాలి వెళ్తూరు అట్లా వస్తుంది. సో సింపుల్గా అయితే ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా వుడ్ వర్క్ అయితే 95% అయితే ఫినిష్ అయింది. జస్ట్ చిన్న చిన్న ఫినిషింగ్స్ ఉన్నాయి. అది ఫినిష్ చేసుకొని అయితే మంత్ ఎండింగ్ షిఫ్ట్ అయిపోతారు. సో దాని తర్వాత అయితే మేము జస్ట్ మాట్లాడుకుంటూ కొంతసేపు అయితే చిట్ చాట్ చేసాము. నేను ఆ వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు. లంచ్ చేసేసుకొని అయితే ఇంటికి వచ్చేసామండి అరౌండ్ 4 o'clock అట్లా. వచ్చిన తర్వాత సో మండే రోజు అంటే రాఖీ పౌర్ణమి కదా. సో ఇక్కడైతే మా అమ్మాయి రాఖీ కడుతుంది వాళ్ళ తమ్ముడికి. ప్రతి రిలేషన్ కూడా బాగుంటుంది. ఇద్దరు సిస్టర్స్ అయినా కానివ్వండి బాగుంటుంది. బట్ ఇట్లా ఒక బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్ అయితే ఇంకా బాగుంటుంది కదా. సో ఇక్కడ మా అమ్మాయికి డౌట్ అనమాట, ఎలా అంటే ఏది ఫస్ట్ పెట్టాలి ఏది అనేసి. సో రాఖీ కట్టిన తర్వాత అయితే స్వీట్ పెట్టింది. తర్వాత ఇంకా ప్రాసెస్ చెప్తున్నాము. సో వాడికి ఇంక ఇట్లా హారతిలాగా ఇవ్వు అని చెప్పి. సో చూడండి, మా వాడికి తోక ఒక్కటే తక్కువ. హారతిస్తుంటే వాడు కూడా తల చూడండి ఎలా తిప్పుతున్నాడు. హారతి ఇచ్చేసిన తర్వాత సింపుల్గా అయితే బ్లెస్ చేసేసింది. అక్షింతలు తీసుకొని వాడికి బ్లెస్ చేయమని చెప్తే బ్లెస్ చేసింది. పెద్ద ఏజ్ డిఫరెన్స్ అయితే ఎక్కువ లేదండి. వీళ్ళిద్దరికి జస్ట్ ఒక 2 years ఏజ్ డిఫరెన్స్ అంతే. బ్లెస్ చేయరా అన్నా కూడా చూడండి వాడు వంగకుండా ఎట్లా పెడుతున్నాడు. బ్లెస్ చేసిన తర్వాత అయితే ఇంకా వాళ్ళ అక్కకైతే గిఫ్ట్ ఇచ్చేశాడు. చూడండి, గిఫ్ట్ ఇవ్వటానికి కూడా వాడు ఎలా లాక్కుంటున్నాడో ఇవ్వకుండా. గిఫ్ట్ ఏమి ఇచ్చాడు అన్నది కూడా చూపిస్తాను. యాక్చువల్గా తనకి బ్యాగ్స్, కీ చైన్స్ ఇట్లాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్. సో అందుకని బ్యాగే తీసుకున్నాము. యాక్చువల్గా కస్టమైజ్డ్ బ్యాగ్ చూసాను అమెజాన్లో, చాలా బాగుంది. దాని మీద మన ఫోటో వస్తుంది. బట్ ఇక్కడ ఇంకా హైదరాబాద్లో అట్లా బ్యాగ్స్ మీద ఫొటోస్, వాటర్ బాటిల్స్ మీద ఫొటోస్ అట్లా తీసుకొని బయటికి వెళ్తే కొంచెం ఎందుకులే, సేఫ్టీగా లేదు, ఆ బ్యాగ్స్ ఎక్కడైనా పెట్టేసామంటే మళ్ళీ సేఫ్టీ ఉండదు అని చెప్పేసి కొంచెం ఆలోచించి ఓకే కస్టమైజ్డ్ వద్దు, నార్మల్ బ్యాగ్ తీసుకుందాంలే అని చెప్పేసి నార్మల్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. సో మనం కూడా మనకు కొంచెం మన వంతుగా మనం కూడా జాగ్రత్తగా ఉంటాం బెటర్ కదా. సో బ్యాగ్లో అయితే తనకు నచ్చే కొన్ని ఐటమ్స్ అయితే ఇట్లా వేసాము. కొంచెం కలర్ పెన్స్, వాళ్ళు ఎక్కువ కలరింగ్స్ ఏదో ఒకటి యూజ్ చేసుకుంటారు కాబట్టి, అండ్ కీ చైన్స్ కూడా ఇష్టం అని చెప్పాను కదా. సో ఇక్కడైతే కొంచెం డిఫరెంట్ కీ చైన్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ షాప్లో అయితే మాకు అదే కీ చైన్ కనిపించింది, కొంచెం డిఫరెంట్గా షూ టైప్లో ఉంది. ఆ కీ చైన్ ఒకటి అండ్ 24 కలర్ పెన్సిల్స్ అయితే వేసాము. సో వాటిని అయితే ఇట్లా షేర్ చేసుకుంటున్నారు. ఇంక ఈవినింగ్ అనేది ఇంకా నార్మల్గా ఇంట్లో అందరూ ఉన్నారు అంటే రిలేటివ్స్ ఇట్లా ఊరికే మాట్లాడుకుంటూ అయితే కొంచెం అట్లా టైంపాస్ చేసేసాను. తర్వాత అయితే మేమేమి వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇది నెక్స్ట్ డే మార్నింగు, అంటే ట్యూస్డే రోజు మార్నింగు. సో ట్యూస్డే రోజు మార్నింగ్ ఏంటి అంటే తను హనుమాన్ చాలీసా పెట్టుకుంది. తను ఎప్పటి నుంచో అనుకుందట హనుమాన్ చాలీసా పెట్టుకోవాలి అని. హనుమాన్ చాలీసా పెట్టుకొని సో ఇంకా రిమైనింగ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో అందరినీ పెట్టేసుకొని ఆ రోజైతే లంచ్ పెట్టుకుంది. సో దానికోసం కూడా ఇట్లా మార్నింగే రెడీ అయిపోయి వెళ్ళాము. ఆ రోజు కూడా ఫుల్ వర్షం అండి, మండే ట్యూస్డే ఫుల్ వర్షం కదా. సో సడన్గా మార్నింగ్ 5:30కి అట్లయితే స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది హాలిడే అని చెప్పేసి, ట్యూస్డే రోజు కూడా. అందుకని చెప్పేసి ఇంకో పిల్లల్ని కూడా తీసుకొని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. ఇలా పార్టీషన్కి ఒక గ్లాస్ డోర్ లాగా చేయించుకుంది, ఒక షోకేస్ లాగా షోస్ ఐటమ్స్ పెట్టుకోవటానికి.
ఇక్కడైతే వీళ్ళు హనుమాన్ చాలీసాకైతే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. వర్షం పడటం వల్ల వాళ్ళు కొంచెం రావటం అది లేట్ అయింది. సో వీళ్ళే అండి, వీళ్ళు విజయవాడ నుంచి అలా పిలిపించుకుంది వీళ్ళని. వీళ్ళు మంచిగా ఆర్కెస్ట్రాతో సహా వచ్చేసి చాలా బాగా అయితే పాడారు, మంచిగా ఆర్కెస్ట్రా ప్లే చేసుకుంటూ. సో వర్షం పడింది, రావటము లేట్ అయింది విజయవాడ నుంచి. ప్లస్ ఇక్కడ పూజ కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది. అరౌండ్ 10 o'clockకి అట్లా అయితే స్టార్ట్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం అండి హనుమాన్ చాలీసా చూడటము. వేరే ఎవరింట్లో కూడా పెట్టుకున్నప్పుడైతే నేనేం అటెండ్ అవ్వలేదు. ఫస్ట్ టైము ఎలా చేస్తున్నారో చూసింది. ఇట్లా 2 కలిపేసి ఆకు, వక్క, తాంబూలము, 1 రూపీ కాయిను, నిమ్మకాయ ఇట్లా అన్నీ అయితే సపరేట్ చేసేసుకొని పెట్టుకున్నారు. ఇలా 108 టైమ్స్ అయితే చదువుతారట. చాలామందికి అయితే ఐడియా ఉంటుంది హనుమాన్ చాలీసా. సో 108 టైమ్స్ చదివించుకున్నారు. ఇట్లాంటివి ఏదైనా గృహప్రవేశం టైంలో ఇట్లా హనుమాన్ చాలీసా కానివ్వండి, లలిత కానీ, మణిదీప వర్ణన అట్లా ఏదన్నా చదివించుకున్నాము అనుకోండి, ఇంట్లో ఏదన్నా ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోయి మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి కదా. సో మంచిగా అనిపించింది. తనకి చాలా ఇష్టమంట, ఎప్పటి నుంచో చాలీసా పెట్టుకుందాము అని చెప్పేసి. సో టీవీ యూనిట్ దగ్గర కూడా సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకుంది. సో బాగా చదివారండి. సో అందరికి 6 మెంబర్స్ కూడా మంచి రిథమిక్గా ప్లే చేసుకుంటూ అయితే బాగా అనిపించింది. అరౌండ్ 4 to 5 hours టైం అయితే పట్టింది ఇది పూజ అంతా ఫినిష్ అవ్వటం కోసం. చెప్పాను కదండి, యాక్చువల్గా తినైతే నాకు చెల్లెలు అవుతుంది, మా పెద్దమ్మ కూతురు. మా మదర్ అండ్ వీళ్ళ మదర్ ఇద్దరు కూడా కజిన్ సిస్టర్స్, అన్నదమ్ముల పిల్లలు. సో మా తాతయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు వీళ్ళు, అమ్మ కానీ పెద్దమ్మ కానీ వీళ్ళందరూ. అండ్ వాళ్ళకి మ్యారేజెస్ కూడా మా తాతయ్య వాళ్ళు పక్కన ఊర్లోని దగ్గర విలేజెస్ నుంచే మ్యారేజెస్ చేయటం వల్ల ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ రిలేషన్ చిన్నప్పుడు ఎలా ఉందో వాళ్ళ బాండింగ్ అలానే స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో క్లోజ్గానే అందరం ఒక చోటే పెరిగాము కాబట్టి క్లోజ్గానే ఉంటాము. ఇక్కడ చూడండి, ఇలా వాళ్ళు వాళ్ళు శ్లోకాలు చదువుతూ ఉంటే వాళ్ళు మిడిల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు హారతి ఇవ్వటము, అట్లా వచ్చిన ముత్తైదువులు అందరితో కూడా ఈ పండ్లు ఇవి పెట్టొచ్చండి. నార్మల్గా హనుమాన్ చాలీసా అంటే అందరం చేయించుకోలేము కదా ఇంట్లో, అందుకని చెప్పేసి ఇట్లా ఎవరింట్లో మన రిలేటివ్స్ ఇంట్లో ఎవరింట్లోనే జరిగినప్పుడు మనం కూడా పెడితే మంచిది అని చెప్పేసి అందరూ అయితే పెట్టారు. వీడు మా చెల్లి వాళ్ళ అబ్బాయి చూడండి, వాడు ఎంత ఇన్వాల్వ్ అయిపోతున్నాడంటే వాళ్ళు అది చాలీసా పాడుతుంటే వీడికి చాలా ఇష్టమట. 3/4 వరకు కూడా వాడికి కంటత వచ్చేస్తుంది, పాడుతున్నాడు. ఎలా నేర్చుకున్నావురా అంటే వాళ్ళ అమ్మమ్మది మొబైల్ ఉంటుంది కదా, మొబైల్లో వీడియోలో నేర్చుకున్నాను, నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది అని చెప్తున్నాడు. చాలా ఇన్వాల్వ్ అయితే హనుమాన్ చాలీసా మొత్తం పాడుతున్నాడు. బాగా అనిపించింది. సో ఇలాంటివి ఏదైనా పూజలు ఎలాంటివి ఉన్నాయి అంటే మనం చేస్తూ ఉంటేనే మన పిల్లలకు కూడా వస్తూ ఉంటాయి. మనం లేదు అంటే మన జనరేషన్తోనే స్టాప్ అయిపోతాయి కదా, నెక్స్ట్ జనరేషన్కి ఇంకా వీటి వాల్యూస్ తెలియకుండా. అలా కాకుండా మనం కూడా అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా చేస్తూ ఉంటే మంచిగా మన పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు. సో మంచిగా పూజ అయితే చాలా బాగా జరిగిందండి, బాగా అనిపించింది. ఫస్ట్ టైం అయితే కొంచెం దగ్గరగా కూర్చొని ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ ప్రతిదీ కూడా నాకు వీలున్నంత వరకు అయితే క్యాప్చర్ చేసుకున్నాను. తీయొచ్చారా వీడియో తీయనా అంటే హ్యాపీగా తీయక్క, ఓకే నో ప్రాబ్లం అని చెప్పింది. సో హ్యాపీగా అయితే ఇలాంటి ఫ్యామిలీ ఈవెంట్స్ అన్నది మాకు కూడా డెఫినెట్గా ఒక మెమరీ లాగా ఉంటాయి లైఫ్లో. మన మొబైల్లో ఉన్నాయి అనుకోండి, మేబీ ఎప్పటికైనా డిలీట్ అయిపోతాయేమో, బట్ అట్లా కాకుండా నా ఛానల్లో ఉన్నాయి అనుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడు కావాలన్నా కూడా నేను ఈ వీడియో అయితే ఓపెన్ చేసుకొని చూసుకోగలుగుతాం కదా. తర్వాత ఎవరైనా కూడా మంచిగా ఇట్లా మెమరీస్ అన్నీ కూడా హోల్డ్ చేసుకున్నట్లు అనిపించి నాకు వీలున్నంత వరకు అయితే నేను కూడా క్యాప్చర్ చేశాను. పూజలో కూడా మంచిగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ. సో మార్నింగ్ కాబట్టి ఇంకా పూజ టైంకి అయితే అందరూ రాలేదండి. సో చిన్నగా అయితే స్టార్ట్ చేస్తున్నారు. వర్షం అయితే 2 days నుంచి మంచిగా హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షం పడుతుంది కదా, ఫుల్గా రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోయినాయి. తినొచ్చేసి మా పిన్ని, అమ్మ వాళ్ళ చెల్లెలు. సో అమ్మ వాళ్ళు 3 members, తినొచ్చేసి అమ్మ తర్వాత అన్నమాట. సెకండ్
సో తిని కూడా మా పిన్ని కూడా అలా ప్రతి వాళ్ళని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది పూజలో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో అలా ప్రతి వాళ్ళ చేత కూడా 5 పండ్లు 5 పండ్లు అయితే పెట్టించారు. బాగా అనిపించింది. మంచిగా రిథమిక్గా బాగా చదివారండి. మంచిగా మ్యూజిక్ కూడా ప్లే చేస్తూ. బట్ నేను ఇప్పుడు అదైతే ఆడియో యాడ్ చేయట్లేదు. మేబీ ఏమన్నా కాపీరైట్ పడుతుందేమో అని చెప్పేసి. సో ఏవేవి కాపీరైట్ పడతాయో అవన్నీ కూడా నాకు ఇంకా క్లారిటీ లేదు. మళ్ళీ కాపీరైట్ పడితే ప్రాబ్లం కదా ఛానల్కి అని చెప్పేసి నేనైతే అక్కడ ఆడియో కట్ చేసి నా ఓన్ వాయిస్ అయితే ఇస్తున్నాను. బట్ చాలా బాగా చేపించారండి పూజ. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళైతే యాక్చువల్లీ విజయవాడ నుంచి వచ్చారు. బట్ ఎక్కడ పూజ ఉన్నా వస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇట్లాంటివి ఏమైనా చేయించుకోవాలి, హనుమాన్ చాలీసా కానివ్వండి, లలిత మణిదీప వర్ణన ఏదైనా చేయించుకోవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. వాళ్ళది ఐడి కార్డ్, విజిటింగ్ కార్డు ఉంటుంది కదా, విజిటింగ్ కార్డు కూడా తీసుకుందాము. ఏదన్నా ఉంది అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి డీటెయిల్స్ ఇచ్చాను అంటే మీరు మాట్లాడవచ్చు. బాగా అనిపించింది పూజ కూడా. సో మా అమ్మ, సో పిన్ని తర్వాత అమ్మ కూడా చేస్తుంది. ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ఒక వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ అమ్మ అయితే పూజ చేస్తుంది. చూడండి, ఆంజనేయ స్వామి అయితే మొత్తం పూలతో నిండిపోయాడు కదా. బాగా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్స్ లాగా వస్తుంటాయి కదా ఇంట్లో. ఇట్లాంటి పూజలు ఏదన్నా జరుగుతున్నాయి అంటే ఆ రోజంతా కూడా, ఆ రోజు ముందు రోజు అటు ఇంట్లో అంతా కూడా ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది కదా. సో అందుకే డెఫినెట్గా గృహప్రవేశం అట్లాంటివి చేసుకున్నప్పుడు వీలున్నంతగా మనం ఏదైనా మనకి ఇష్టమైన ఏదైనా పూజ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగు. ఇక్కడ వచ్చేసి తినో వాళ్ళ అత్తగారు, మా సిస్టర్ వాళ్ళ అత్తగారు, ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మెయిన్ వాళ్ళందరితో కూడా మంచిగా పూజలో పార్టిసిపేట్ చేయించారు. 108 టైమ్స్ చదివిన తర్వాత అయితే ఇక్కడ అభిషేకం చేస్తున్నారండి పూలతో. డిఫరెంట్ టైప్స్ పూలతో అయితే పూలాభిషేకం చేస్తున్నారు. ఇక్కడైతే చాలా బాగుంది. మ్యూజిక్ కానివ్వండి, వాళ్ళ సాంగ్ పాడే విధానం, వాళ్ళ సాంగ్ చాలీసా ఫినిష్ చేసుకున్న తర్వాత వేరేది ఆంజనేయ స్వామిదే వేరే సాంగ్ అయితే పాడుతున్నారు. ఇక్కడ చాలా బాగుంది. ఒక గూస్ బంప్స్ అంటారు కదా, వాళ్ళు పాడుతుంటే అట్లయితే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. చెప్పాను కదండి కాపీరైట్ పడుతుందేమో అని చెప్పేసి నేనైతే మ్యూజిక్ యాడ్ చేయట్లేదు. మంచిగా గులాబీలు, చామంతులు, మందారాలు, కలువ పూలు, లిల్లీ పూలు, అన్ని పూలతో డిఫరెంట్ టైప్స్ పూలతో అయితే ఇట్లా అభిషేకం చేశారు. ఇప్పటికే మొత్తం బనానాస్తో అయితే ఆంజనేయ స్వామి నిండిపోయాడు కదా. ఇప్పుడు వాటి మీద ఇంకా పూలేస్తుంటే మొత్తం ఆంజనేయ స్వామి నిలువెత్తు పూలు పండ్లతో మొత్తం కూడా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. చూడటానికి బాగా అనిపించింది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి కూడా, మీకు అందరికీ కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి. ఆయనకున్నంత బలము, ధైర్యము, ఆయుర ఆరోగ్యాలు అన్నీ ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే పగడాల ఈ పూలు ఉంటుంది కదా, వైట్ పూలు, లిల్లీ పూలు, వీటితో చేస్తున్నారు పూలాభిషేకం అంట. నేను ఇది కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి, ఎప్పుడు చూడలేదు ఇట్లా డైరెక్ట్గా పూలు వేస్తూ అభిషేకం చేయటము. నార్మల్గా గుళ్ళల్లో నార్మల్ అభిషేకాలు చేస్తుంటే చూశాను కదా, పూలతో అభిషేకం కూడా చాలా బాగా అనిపించింది. సో చాలీసా అయిపోయిన తర్వాత వాళ్ళు మణిదీప వర్ణన కూడా చదివారు. 1 టైం చదివారు మణిదీప వర్ణన. సో మళ్ళీ మణిదీప వర్ణన 1 టైమే చదివారు. అదే 9 టైమ్స్ ప్లస్ దాంతోపాటు లలిత సహస్రనామ, లలిత చాలీసా ఉంటుంది కదా, ఇది కూడా చదవాలి అంటే మళ్ళీ సపరేట్ ఛార్జెస్ అండి. సో ప్రతిదానికి సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. బట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి మెసేజ్ చేస్తే, ఐ మీన్ కమెంట్ సెక్షన్లో చెప్తే నేనైతే వాళ్ళ డీటెయిల్స్ పెడతాను.
సో గులాబీలతో చేశారు, ఇప్పుడు ఎర్ర గులాబీలు అయిపోయాయి, ఈసారి పచ్చ గులాబీలతో అయితే అభిషేకం చేస్తున్నారు. మొత్తం ఆంజనేయ స్వామిని అయితే మొత్తం పూలతో పండ్లతో నింపేశారు. తర్వాత ఈ ఏవైతే మనం పెట్టామో స్వామి దగ్గర బనానాస్ కానివ్వండి, ఈ ఆకు వక్క నిమ్మకాయ ఇవన్నీ కూడా వచ్చిన ముత్తైదువులకి ఇవ్వచ్చండి. మంచిగా తాంబూలంలాగా, ఎలాగో మనం తాంబూలం ఇస్తాం కాబట్టి వెళ్ళేటప్పుడు ఇవి కూడా ఇవ్వచ్చు. మనం దేవుడి దగ్గర పూజ చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా ఎవరైనా తీసుకోవచ్చు. నిమ్మకాయ అవన్నీ కూడా 1 రూపీ కాయిన్ కానివ్వండి, ప్రతిదీ కూడా అందరికీ ఇవ్వచ్చు. సో కలువ పూలతో ఇట్లా మొత్తం కూడా పూజ చేసేసుకున్నారండి. దీని తర్వాత అయితే ఈ అభిషేకం తర్వాత ఇంకా మొబైల్ పక్కన పెట్టేసి 2 చేతులతో కూడా మంచిగా శివునికి ప్రార్థిస్తూ అయితే మంచిగా భజన అంటారు కదా, అలా భజన చేయమన్నారు. నాకైతే వీడియో రికార్డ్ చేసుకోవడం కుదరలేదు. ఆయన మంచిగా మొబైల్ పక్కన పెట్టేసి మంచిగా చేసుకోండి అమ్మా అని చెప్తే చాలా బాగా మంచిగా క్లాప్స్ కొడుతూ శివుని గురించి పాట పాడుతూ ఆయన గట్టిగా పాడుతూ అదైతే క్లాప్స్ కొడుతూ ఉంటే చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఒక 10 మినిట్స్ అట్లా అయితే పూజ చాలా బాగుంది అనిపించింది. సో పూజ అదంతా అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఇంట్లో చేసుకుంటాము కదా ప్రసాదాలు దేవుడికి, అవి కూడా నైవేద్యం పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక షార్ట్ లాగా అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి తిను ఆఫ్లైన్లో కొనుక్కుందట, బట్ నేనైతే ఇది ఆన్లైన్లో కూడా చూశాను. బాగుందండి. జస్ట్ దీనికి ఇట్లా ఫ్లవర్స్ గుడ్ చేస్తే అదొక ఫ్లవర్ బొకే లాగా రెడీ అయిపోయింది. సో ఇదైతే డెకరేషన్ లాగా పెట్టుకుంది. టీవీ యూనిట్ దగ్గర అయితే డెకరేషన్ లాగా పెట్టుకుంది. నేను ఆన్లైన్లో చూశాను, బట్ ఆఫ్లైన్లో కూడా చూసా బాగుందని అనిపించింది. ఎవరికన్నా ఒక ఐడియా ఉంటుంది కదా అని చూపిస్తున్నాను. జస్ట్ దానికి మనం ఫ్లవర్స్ కుక్ చేసుకోవటమే అండి. ఇట్లాంటి పూజ అట్లాంటప్పుడైతే మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇవేవైతే ఇక్కడ ఏవైతే పెట్టిందో ఈ టీవీ యూనిట్ దగ్గర ఇవన్నీ రిమైనింగ్ అన్నీ కూడా మీషోలో తీసుకుందట. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, లైట్స్ ఏవైతే ఉందో వాటర్ లైట్స్ ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్నానని చెప్పింది. చూడండి, వినాయకుడు అక్కడ దీపాలు లాంటివి పెట్టింది కదా, లోటస్ ఫ్లవర్స్, వాటర్వి దీపాలు ఇవన్నీ కూడా మీషోలో తీసుకుంది. బాగుంది కదా, బాగుంది అనిపించింది. ఈ క్లిప్పింగ్ ఐ థింక్ 2 టైమ్స్ యాడ్ అయినట్లుందండి, ఆల్రెడీ ఇచ్చిందే. సో అంతే అండి. ఇలా మంచిగా అయితే 2 డేస్ కూడా మంచిగా ఎంజాయ్ చేసాము, ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా. ఇక నేను కూడా చిన్నగా అయితే చేశాను పూజ. సో ఆ క్లిప్పింగ్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే డెఫినెట్గా అయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.